హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే సంక్రాంతి పండుగకు ఎక్కువ హడావిడి లేకుండా 3 రకాల రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే నువ్వుల లడ్డులు, ఇంకా మురుకుళ్ళు, క్రిస్పీగా గుల్లగా ఉండే చెక్కలు కరకరలాడుతూ బాగుంటాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. చూడండి, దీంట్లో నుంచి మనం ఒక పల్లి తీసుకొని ఇలా లైట్గా ఇలా నలిపితే మనకు పొట్టు ఈజీగా సపరేట్ అయిందంటే బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులను కూడా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కాస్త లైట్గా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని లడ్డు చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది లడ్డూకు. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ నువ్వుల్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే తీపి తక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సమానంగా 1 కప్పు తీసుకుంటున్నానండి. బెల్లము కరిగించడానికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే బెల్లం ఈజీగా కరిగిపోతుంది. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే బెల్లం కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ అనేది కూడా కాస్త మారిపోతుందండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మనం స్పూన్తో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇలా మనకు పాకం పట్టే పని లేదండి. ఇలా బెల్లం కరిగి ఇలా నురగలు వస్తే సరిపోతుందండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు లడ్డూకు మనము. ఇప్పుడు ఇలా నురగ వచ్చినప్పుడు ముందుగా వేయించుకున్న నువ్వులను వేసుకోవాలండి. దీంట్లో మంటను లో ఫ్లేమ్లో ఉంచి మొత్తం ప్రాసెస్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నువ్వులను వేసుకోవాలి. ముందుగా మనము వేయించిన పల్లీలను కూడా ఇలా పొట్టు తీసేసి 2గా ఇలా విడదీసుకోవాలండి. పల్లీలను కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిశ్రమం అనేది మనకు ప్యాన్కి సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గర చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారించుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలా చుట్టుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా వస్తాయి లడ్డూలు అనేవి, రౌండ్గా వస్తాయి. ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూలను మనం చుట్టుకోవాలండి. 1 బై 1 ఇదే విధంగా లడ్డూలను చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా చుట్టుకోవాలండి. మీరు పెద్ద సైజ్ అయితే పెద్దది, చిన్న సైజ్ అయితే చిన్నది, మీకు ఎలా కావాలంటే అలా లడ్డూలను చుట్టుకోవాలండి. నేనైతే మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో లడ్డూలను చుట్టుకుంటున్నానండి. ఇలా లాస్ట్కి మనకు కాస్త మిశ్రమం గట్టిగా అయినప్పుడు ఇప్పుడు మనమైతే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా కాస్త వేడి అయిన తర్వాత చూడండి, నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. పెట్టుకొని కాస్త వేడి అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద ఆఫ్ చేసేసి మళ్ళీ లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా చేసిన లడ్డూలు అయితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కానీ ఇలా లడ్డూలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ లడ్డూలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా సూపర్గా ఉంటాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎలాంటి పాకం లేకుండా ఇలా లడ్డూలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ రెసిపీ అండి. రోజు ఒక లడ్డు తీసుకున్నా కూడా హెల్త్కి కాల్షియం బాగా అందుతుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్దీగా చేసుకునే లడ్డు అండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా గుల్లగా ఉండే మురుకుల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కప్పు, గ్లాస్ దేంతోనైనా కొలతలు తీసుకోవచ్చండి. నేనైతే 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీరు గ్లాస్తో అయినా 3 గ్లాసుల వరకు తీసుకోవచ్చండి. అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలి. 3 కప్పుల
బియ్యం పిండి వేసుకున్నానండి, పొడి బియ్యం పిండి. ఇప్పుడు దీంట్లో నేను ఆ పిండిని పక్కకు పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, ఆ పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించి తీసుకోవాలండి. మురుకులు అనేవి మనకు చాలా గుల్లగా వస్తాయండి. ఇలా పిండిని బాగా జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 పిండిలను కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పిండి తీసుకోవాలండి మిక్సీ జార్లో. ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల రిబ్బన్ పకోడీ వేసినప్పుడు ఈ వాము దాంట్లో వెళ్ళి మనకు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకే ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి, కారం 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇలా మనం వామును గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల వాము కూడా మంచిగా గ్రైండ్ అయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ముందుగా పెట్టుకున్న పిండిలో వేసుకోవాలండి. చాలా చాలా గుల్లగా వస్తాయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వేడి ఆయిల్ వేసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చండి, వెన్న అయినా వేసుకోవచ్చు. దీంట్లో నేనైతే ఇక్కడ వేడి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద 1 గ్లాసు వాటర్ని వేడి చేసుకున్నానండి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు వేడి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరీ పిండిని పల్చగా చేసుకుంటే మురుకులు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయండి. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు తక్కువ అయితే వాటర్ని మళ్ళీ నార్మల్ వాటర్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ముందుగా అయితే నేను రిబ్బన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ప్రతిసారి పిండి మనం జంతికల గొట్టంలో వేసేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద నేను ముందుగానే ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. రిబ్బన్ పకోడీని మనము ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత పైన నురగలు తగ్గి మంచిగా ఒక క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను రిబ్బన్ పకోడీ వేసుకున్నాను కదండి, నేను ఇక్కడ మురుకులు కూడా వేసి చూపిస్తాను ఇదే పిండితో. ఇదే విధంగా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ప్లేట్కి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలా హోల్ ఉన్న బిల్లని పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇలా ముందు ప్లేట్లో ఇలా మురుకులు వేసుకోవాలండి, చుట్టలు వేసుకోవాలి. మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 దాకా వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈజీగా తీసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. ఇలా 1 బై 1 ఆయిల్లో వేసుకొని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ముందుగా రిబ్బన్ పకోడీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత గుల్లగా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. ఇక్కడ నేను మురుకులు కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి 2 కూడా. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్లో లేదంటే టీ టైం స్నాక్గా పిల్లలు సాయంత్రం రాగానే
ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. 1, 2తో అస్సలు ఆగరండి, అంత బాగుంటాయండి. 2 కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత గుల్లగా వచ్చినాయో. తుంచి కూడా చూపిస్తాను చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినచ్చండి. ఇలా టేస్టీగా చేస్తే అలా ప్లేట్ ఖాళీ చేసిస్తారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా గుల్లగా ఉంటాయండి. క్రిస్పీగా గుల్లగా ఉండే కరకరలాడే ఈ మురుకుల్లో ఇంకా రిబ్బన్ పకోడీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచితేనే తెలుస్తున్నాయి, చాలా గుల్లగా వచ్చినాయండి. ముందుగా ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 6 నుంచి 7, లేదంటే మీ కారాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను అల్లం కూడా తీసుకున్నానండి. ఒక 4, 5 దాకా చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు చెక్కలు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో పొడి బియ్య పిండి 3 కప్పుల దాకా తీసుకోవాలండి. సుమారుగా ఇది 1/2 kg వరకు ఉంటుందండి, కాస్త ఎక్కువ ఉంటుంది. ఇక నేను 3 కప్పుల దాకా బియ్య పిండి తీసుకున్నాను. రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే బియ్యాన్ని పట్టించి అయినా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్న వేసుకుంటున్నానండి. మీరు బయట కొనే అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వెన్న వేసుకోవచ్చు, లేదంటే వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వెన్న వేసుకోవడం వల్ల చాలా గుల్లగా ఇంకా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయండి. ఇప్పుడు ఈ వెన్నను మొత్తం మనం ఇలా పిండిలో మిక్స్ చేసుకోవాలి. పిండిలో బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు చెక్కలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. మురుకులు చేసేటప్పుడు కూడా ఇలా మనము బటర్ యూజ్ చేయడం వల్ల చాలా గుల్లగా వస్తాయి మనకు జంతికలు కూడా. చూడండి, ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము పచ్చిమిరపకాయలు అల్లంని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసుకోవాలి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి కరకరలాడే సింపుల్గా చేసుకునే చెక్కలను ఎలా చేయాలో చూద్దాం రండి. సన్నగా కట్ చేసుకున్న ఒక పిడికెడు దాకా కరివేపాకు ఆకులను వేసుకోవాలండి. ఇలా మధ్యలో తింటేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీంట్లో అయితే నేను వేడి వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. వేడి వాటర్ వేసుకోవడం వల్ల మనకు పప్పు చెక్కలు చాలా గుల్లగా వస్తాయండి. నేనైతే ఒక 2 గంటల ముందు అయితే పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యాన్ని రెండింటిని నానబెట్టుకున్నానండి. ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇలా కొద్ది కొద్దిగా వేడి వాటర్ వేసుకుంటూ మనం స్పూన్తో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ వాటర్ వేయకముందే మనం ఇలా పెసరపప్పు అవన్నీ వేసుకోవాలండి. నేనైతే మర్చిపోయాను, అందుకే నేను ఒక 2 గంటలు ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పును నానబెట్టుకున్నానండి. సగ్గు బియ్యాన్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా 2 గంటల్ని నానబెట్టుకున్నాను. రెండింటిని కూడా సమానంగా 2 గంటలు నానబెడితే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. పెసరపప్పు సగ్గు బియ్యాన్ని కూడా ఇలా పిండిలోకి వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా పల్చగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం పప్పు వేసి చేసుకుంటున్నాం కాబట్టి చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీలో మనము కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న పిండిలో మనము చూపిస్తున్నాను, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు సగం పిండిని తీసుకొని దీంట్లో చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి కదా, మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో నుంచి చిన్న చిన్న మీకు ఎంత సైజు కావాలో చెక్కల సైజు దాన్ని బట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. గోళీలాగా రౌండ్గా చేసుకొని ఇలా పెట్టుకోవాలి.
ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి, రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి, దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిండి ముద్దలు పెట్టుకోవాలి 4. ఇలా పెట్టేసి మళ్ళీ పైన కవర్ కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మనకు ఇవన్నీ పిండి అనేది అతుక్కోదండి, మంచిగా వస్తాయి చెక్కలు అనేవి. చూడండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా కవర్ పెట్టేసి గిన్నె ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేసి మనము పల్చగా చేసుకోవచ్చండి. చెక్కలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇలా ప్రెస్ చేసి మనం కాస్త ఇలా నొక్కితే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి చెక్కలు అయితే. ఇలా మనం ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే చెక్కలండి ఇవి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను, ఇలా కవర్ తీసేస్తే మనం ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా 1 బై 1 తీసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పూరి ప్రెస్లో కూడా చూపిస్తానండి చెక్కలు చేసి. ఇలా మనం కవర్ పెట్టేసి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా పిండి ముద్ద పెట్టి లైట్గా ప్రెస్ చేయాలండి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకు చాలా పల్చగా వచ్చేస్తాయి. ఇలా మనకు చెక్కల మిషన్ ఉంటే తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా మనము చెక్కల్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి 1 బై 1. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా బాగా ఆయిల్ కాగిన తర్వాత ఇలా చెక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా చెక్కలు ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 చెక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్ని చెక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ పప్పు చెక్కలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. 15 రోజులకు స్టోర్ చేసుకొని తినచ్చండి. పండుగకి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలైతే ఎప్పుడు అడగగానే అప్పుడు ఇవ్వచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. తుంచుతూనే తెలుస్తాయి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.